దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు రజని. నేను ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా టీచర్. అలాగే మీకు మా యోగా క్లాసెస్ కావాలి అంటే మీరు కాల్ చేసి ఆన్లైన్ యోగా క్లాసెస్ చేయొచ్చు. ఇంకా మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూట్రిషనల్ డైట్స్ కానివ్వండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే, చాలా వరకు మనకి హార్ట్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇది మనం విరివిగా చూస్తున్న ప్రాబ్లం ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. దానికి మనకి ఎలాంటి ఆసనాస్ వేయకపోయినా, కొంతమంది ఏ ఆసనాస్ వేయకుండా ఏమీ చేయకుండా నాకు సార్ట్ అవుట్ కావాలని ఆలోచిస్తారు. అసలు దానికి చెప్పకూడదు, కానీ నేను ఒక సింపుల్ టెక్నిక్ మీకు చెప్తాను. అది మీరు ఎక్కడున్నా చేసుకోవచ్చు. ఆఫీస్ లో ఉన్నా, ట్రావెలింగ్ లో ఉన్నా, లేదు మీరు జనాల మధ్య హడావిడిగా ఉన్నా గానీ మీకు మీ మీద నిగ్రత ఉంది అనుకుంటే మాత్రం ఇది చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఎవరు చేయకూడదు, ఎవరు చేయొచ్చు అనే దానికి ఇక్కడ అందరూ చేయొచ్చు. ఇది చాలా బెనిఫిట్ వస్తుంది. నేను ఒక సింపుల్ ముద్ర చూపిస్తాను. ఇది రెగ్యులర్ గా మీరు మార్నింగ్ ఒక 2 minutes, మధ్యాహ్నం ఒక 2 minutes, సాయంత్రం ఒక 2 minutes ఇలా చేయగలిగితే మీకు మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అప్పుడప్పుడే తగ్గిపోతుంది. అలాగే మీ హార్ట్ ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. అది ఒకేసారి వెంటనే తగ్గే ప్రాబ్లం కాదు కాబట్టి, మీకు సివియర్ ప్రాబ్లం ఉంటే మాత్రం డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం. ఇది సింపుల్ గా మీకు ఇప్పుడిప్పుడే సిమ్టమ్స్ తెలుస్తున్న వాళ్ళకి, లేదా ఆల్రెడీ మీకు కొంత ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఇది ఉపశమనం ఇస్తుంది అనమాట. చక్కగా చూడండి, మన అరచేతుల్ని ఇలా పెట్టుకోవాలి. సుఖాసనంలో కూర్చున్న తర్వాత ఈ చూపుడు వేలుని ఈ బొటన వేలు కింద భాగంలో ఇలా ప్రెస్ చేయాలి. తర్వాత ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, ఇవి బొటన వేలుతో ప్రెస్ చేయాలి. అలాగే ఇంకో చెయ్యి కూడా చూసుకోండి. ఇలా పెట్టుకుని మీరు ఇలా చక్కగా కాళ్ళ మీద మీ చేతులు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చాలా రిలాక్స్డ్ గా కూర్చొని మీ శరీరం మీద ఒకసారి మీ దృష్టి పెట్టుకొని, మీరు ఎక్కడైనా స్టిఫ్ గా ఉన్నారా లేదా ఆ స్టిఫ్ గా ఉన్న భాగాల్ని నెమ్మదిగా రిలాక్స్ చేసుకుంటూ, శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ, మీ శ్వాసను కూడా చాలా నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఏదో ఒక విధంగా గ్యాస్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. శరీరంలో మీరు శ్వాస తీసుకునేటప్పుడు, వదిలేసేటప్పుడు ఏ మాత్రం ఒత్తిడి లేకుండా శ్వాస తీసుకొని వదిలేశారంటే మీకు తెలుస్తుంది. నెమ్మదిగా మీరు ఒక 20 సెకండ్లు, 30 సెకండ్లు కానివ్వండి, ఒక 1 minute అయిపోయేసరికి ఎంత తేలిక అవుతుందో శరీరం మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు నెమ్మదిగా మీ హార్ట్ బీట్ ని వినుకుంటూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. దీన్ని అపాను వాయుముద్ర అంటారు. వాయుముద్రను, అపాను ముద్రను 2 కలిపి వేస్తాం మనం. ఇప్పుడు మీ శరీర భాగాలన్నిటి చాలా లైట్ అయిపోయి, మీ శ్వాస అంతా మీ శరీరం లోపల ప్రతి ఒక్క అవయవానికి నింపుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అనిపిస్తుంది, వెంటనే కాదు. మీ హార్ట్ బీట్ మీకు చాలా ఈజీగా వినిపిస్తూ ఉంటుంది మీరు దృష్టి శరీరం లోపల పెట్టుకున్నట్లయితే. ఇప్పుడు మనం ముద్రలోంచి ఎలా బయటికి రావాలో చూద్దాం. చక్కగా మీరు కళ్ళు తెరవద్దు వెంటనే. కొంతమంది వెంటనే కళ్ళు తెరుస్తారు, ఆతృతగా కళ్ళు తెరుస్తారు. అలా తెరవద్దు. ముందు మీ శరీరాన్ని మరలా నార్మల్ స్థితికి తెచ్చుకోండి. తర్వాత కొంచెం కాళ్ళు చేతులు కదుపుకుంటూ ఉండండి. నెమ్మదిగా ఈ బొటన వేలుని బయటికి తీసుకొచ్చేయండి. తర్వాత మిగిలిన 2 వేళ్ళు, తర్వాత వాయుముద్ర. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి అరచేతుల వైపు చూసుకోవాలి. చూసారు కదా, ఇలా మీరు ముద్రలోకి వెళ్ళడం, ముద్రలోంచి బయటికి రావడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం చక్కగా రిలీఫ్ వస్తుంది. మీరు ముద్రలోంచి బయటకు వచ్చేటప్పుడు సడన్ గా కళ్ళు తెరిస్తే ఒక్కొక్కసారి తలనొప్పి, డిజీనెస్ వస్తుంది. అలా ఎప్పుడు చేయొద్దు. కళ్ళు చాలా నెమ్మదిగా తెరవాలి. చూసారు కదా, ఇలా మీరు చక్కగా యోగాలో ప్రతిదీ అవగాహన చేసుకుని, మీకు కావలసిన మెడిసిన్ లాగా యోగా ఉపయోగపడాలి అంటే మీరు అది తెలుసుకొని చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ లో మీకు సార్ట్ అవుట్ అవ్వని ప్రాబ్లం అంటూ ఏదో ఉండదు. అలా చేసుకుని మీరు సంతోషంగా మీ లైఫ్ స్టైల్ ని హెల్దీగా మార్చుకుంటారని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి.
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.